Question number 6. Consider the following statements. Statement 1. Adverse possession refers to occupation of land that one does not own. This is statement 1. Statement 2. Under the Limitation Act 1963, any person in possession of private land for over 12 years or government land for over 30 years can become the owner of that property. ఇవి రెండు స్టేట్మెంట్స్. కింద మనం కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ కనుక మనం గమనిస్తే ఈ అడ్వర్స్ పొసెషన్ ఆఫ్ ల్యాండ్స్ గురించి మనం మాట్లాడటం జరుగుతుంది. సో ఈ అడ్వర్స్ పొసెషన్ ఆఫ్ ల్యాండ్స్ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే మనకి 22nd లా కమిషన్ ఏదైతే ఉందో ఇది జూన్ 2023లో కొన్ని గైడ్ లైన్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ దేనికి సంబంధించిన గైడ్ లైన్స్ తీసుకొచ్చిందంటే ఈ ల్యాండ్ పొసెషన్కి సంబంధించిన కొన్ని చేంజెస్ అనేవి వీళ్ళు చేయటం జరిగింది. సో ఎప్పుడైతే మనం ఈ 22nd లా కమిషన్ గురించి మాట్లాడుతున్నామో ఈ 22nd లా కమిషన్ ఎప్పుడైతే మాట్లాడుతున్నామో మనకు తెలియాల్సిన విషయం ఏంటయ్యా అంటే ఈ 22nd లా కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు రాసుకోండి, రితురాజ్ అవస్థి. ఈ రితురాజ్ అవస్థి అనే ఆయన హీ వాజ్ ఎ ఫార్మర్ హైకోర్ట్ జస్టిస్ ఆఫ్ కర్ణాటక హైకోర్ట్ జస్టిస్ అనమాట ఈయన. ఓకే, జడ్జ్ ఆఫ్ ఫార్మర్ కర్ణాటక హైకోర్ట్. తర్వాత ఈ యాక్ట్లో ఈ పొసెషన్ యాక్ట్లో ఈ లిమిటేషన్ యాక్ట్లో కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ అంతకంటే ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే అసలు ఈ పొసెషన్ అంటే ఏంటి, ల్యాండ్ పొసెషన్ అంటే ఏంటి. సో ల్యాండ్ పొసెషన్ అంటే ఒకసారి మనం గమనిస్తే ఈ ల్యాండ్ పొసెషన్ అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఏదైనా ఖాళీ ప్రదేశంలో మనం వెళ్ళి ఆ ల్యాండ్ని కబ్జా చేస్తే ఆ ఓనర్ కనుక వచ్చి మనల్ని అడగకపోతే ఎందుకు కబ్జా చేసావు అని అడగకపోతే అండ్ ఆ ల్యాండ్లోనే మనం కంటిన్యూస్గా ఉండి ఆ తర్వాత ఆ ల్యాండ్ని మనం ఓన్గా సొంతం చేసుకుంటే దాన్ని పొసెషన్ ఆఫ్ ల్యాండ్ అని చెప్పి పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఎక్కడన్నా ఖాళీ ల్యాండ్ దొరికితే అక్కడికి వెళ్ళి కబ్జా చేస్తే దాన్ని పొసెషనింగ్ అని చెప్పి పిలుస్తారు. పాయింట్ అర్థమవుతుందా? అండ్ ఇక్కడ ఈ ల్యాండ్ పొసెషన్ అని చెప్పి ఎప్పుడు మనం మాట్లాడుతున్నామో అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ల్యాండ్ అనేది ఒకవేళ మనం ఓన్ చేసుకుంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అవేంటి, అవి క్లియర్గా మనకి ఈ లిమిటేషన్ యాక్ట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, సో ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు స్టేట్మెంట్ 1 చూడండి. స్టేట్మెంట్ 1 ఏం చెప్తుందంటే అడ్వర్స్ పొసెషన్ రిఫర్స్ టు ఆక్యుపేషన్ ఆఫ్ ల్యాండ్ దట్ వన్ డస్ నాట్ ఓన్. అంటే ఏంటి, పొసెషన్ ఆఫ్ ల్యాండ్ యొక్క మెయిన్ డెఫినేషన్ చెప్తుంది. ఈ అడ్వర్స్ పొసెషన్ అంటే ఏంటి, ఏదన్నా ఒక ల్యాండ్ని ఎవరైనా కానీ ఆక్యుపై చేసుకున్నారనుకోండి, ఒకవేళ ఆ ల్యాండ్ అతనిది కాదనుకోండి, దాన్ని అడ్వర్స్ పొసెషన్ ఆఫ్ ల్యాండ్ అని చెప్పి పిలుస్తారు. అది బేసిక్ డెఫినేషన్. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. స్టేట్మెంట్ 2 చూడండి. స్టేట్మెంట్ 2 ఏం చెప్తుంది, అండర్ ద లిమిటేషన్ యాక్ట్ 1963 ఎనీ పర్సన్ ఇన్ పొసెషన్ ఆఫ్ ప్రైవేట్ ల్యాండ్ ఫర్ ఓవర్ 12 years ఆర్ గవర్నమెంట్ ల్యాండ్ ఫర్ ఓవర్ 30 years కెన్ బికమ్ ద ఓనర్ ఆఫ్ దట్ ప్రాపర్టీ. అంటే ఏంటి, ఒక ప్రైవేట్ ల్యాండ్లో కనుక నువ్వు వెళ్ళి ఆ ల్యాండ్ని కబ్జా చేసి ఒక 12 years పాటు నువ్వు అక్కడే ఉంటే ఆఫ్టర్ 12 years ఆ ల్యాండ్ అనేది నీది అవుతుంది. అదే నువ్వు ఒక గవర్నమెంట్ ల్యాండ్ని కనుక కబ్జా చేసి ఒక 30 years వరకు నువ్వు ఉంటే అక్కడ వాళ్ళకి ఆ 30 years వరకు నీ కంట్రోల్లో ఉంటే అప్పుడు ఆ 30 years తర్వాత ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది ఇట్ విల్ అది నీ సొంతం అయిపోతుంది. పాయింట్ అర్థమవుతుందా? సో అది ఈ యాక్ట్లో వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అదేంటి సార్ ఎవరైనా కబ్జా చేసుకుంటే ల్యాండ్ వాడిది ఎందుకు అయిపోతుంది, ఓనర్ది కదా ఆ ల్యాండ్ అని చెప్పి. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఎవరైనా కానీ ఒక ల్యాండ్లో కబ్జా చేసుకుంటే ఆ ల్యాండ్ ఓనర్కి ఒక రైట్ ఉంటుంది. ఏంటి, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానీ ఆర్ ఎల్స్ కోర్టులో కేసు వేయటం కానీ ఆర్ ఎల్స్ ఏదో ఒక మీడియేషన్ ఎవరి ద్వారా అయినా చేయించి ఆ ల్యాండ్ని ఎవరైతే కబ్జా చేశారో వాడిని అక్కడ నుంచి పంపించేయడం కానీ ఆర్ ఎల్స్ వారితో సెటిల్మెంట్ చేసుకోవడం కానీ వీడికి ఎన్నో దారులు ఉంటాయి, ఎన్నో రైట్స్ ఉంటాయి. పాయింట్ అర్థమవుతుందా? లీగల్గా ఇల్లీగల్గా కొన్ని రైట్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ఓనర్ అనేవాడు 12 years వరకు సైలెంట్గా కూర్చున్నాడంటే వాడికి ఆ ల్యాండ్ మీద ఇంట్రెస్ట్ లేనట్టే అర్థం. ఆర్ఎల్స్ ఏ కేసు వేయలేదు అంటే ఆ ల్యాండ్ మీద వాడికి ఇంట్రెస్ట్ లేదనే అర్థం. సో అప్పుడేం జరుగుతుంది, ఆటోమేటిక్గా 12 years తర్వాత ఆ ల్యాండ్ అనేది వాడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఒకవేళ నువ్వు ఎవరైతే కబ్జా చేశాడో వాడి మీద కేసు వేస్తే అది కోర్టులో నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఈ 12 years అనేది కన్సిడర్ చేయరు. పాయింట్ అర్థమవుతుందా? అది. సో ఈ యాక్ట్లో 12 years ఫర్ ప్రైవేట్ ల్యాండ్స్ అండ్ 30 years ఫర్ గవర్నమెంట్ ల్యాండ్స్. సో ఇక్కడ ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అవటం వల్ల ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 7. విత్ రిఫరెన్స్ టు స్మార్ట్ బ్యాండేజ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. స్మార్ట్ బ్యాండేజ్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి వస్తుంది అనమాట.
ఇక్కడ స్టేట్మెంట్ 1 చూడండి. ఇట్ ఈస్ ఎ సాఫ్ట్ స్ట్రెచబుల్ పాలిమర్ దట్ హెల్ప్స్ ద బ్యాండేజ్ మెయింటైన్ కాంటాక్ట్ విత్ అండ్ స్టిక్ టు ద స్కిన్. జనరల్గా బ్యాండేజ్ అంటే ఏంటమ్మా? బ్యాండేజ్ అంటే క్లాత్ ఉంటుంది, దెబ్బలు తగిలినప్పుడు తీసుకెళ్ళి అక్కడ వేస్తే అందులో ఉన్న మెడికల్ ప్రాపర్టీస్ వల్ల ఆ వూండ్ అనేది హీల్ అయిపోతుంది. జనరల్గా బ్యాండేజ్ అంటే అది. ఇక్కడ ఈ స్మార్ట్ బ్యాండేజ్ అంటే ఏంటి? స్టేట్మెంట్ 1 ఏం చెప్తున్నాడు? ఇట్ ఈస్ ఎ సాఫ్ట్ స్ట్రెచబుల్ పాలిమర్ దట్ హెల్ప్స్ ద బ్యాండేజ్ మెయింటైన్ కాంటాక్ట్ విత్ అండ్ స్టిక్ టు ద స్కిన్. చూడంగానే చెప్పవచ్చు ఇది కరెక్ట్ ఆన్సర్ అని. తర్వాత స్టేట్మెంట్ 2 చూడండి. ద అప్లికేషన్ ఆఫ్ స్మార్ట్ బ్యాండేజ్ మే ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ క్లీనింగ్ అండ్ డ్రెస్సింగ్ ఆఫ్ ద వూండ్. అంటే ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇట్ మే ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ క్లీనింగ్ అండ్ డ్రెస్సింగ్ ఆఫ్ ద వూండ్ అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఏంటి? ఫర్ సపోజ్ మనకి ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు మనం ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకుంటాం. డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఆ కట్టుని వాళ్ళు ఏం చేస్తారు? రీడ్రెస్సింగ్ చేస్తూ ఉంటారు. ఒక 10 డేస్కో ఆరెల్స్ 15 డేస్కో ఆరెల్స్ 20 డేస్కో ఏం చేస్తారంటే ఆ కట్టు తీసేసి మళ్ళీ నీట్గా శానిటైజ్ చేసి మళ్ళీ ఆ మెడిసిన్ అప్లై చేసి మళ్ళీ కట్టు కడతారు. మళ్ళీ ఒక 10-15 డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళి ఏం చేయాలి? మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ చేయాలి. ఇక్కడ అంటే ఏంటి? ఇక్కడ ఈ క్లీనింగ్ ప్రాసెస్ అండ్ ఈ డ్రెస్సింగ్ ప్రాసెస్ అనేది ఈ కన్వెన్షనల్ బ్యాండేజెస్లో ఏమవుతుంది? డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ వూండ్ ఇట్ విల్ బి ఇంక్రీజింగ్. అదే ఈ స్మార్ట్ బ్యాండేజ్లో ఏమవుతుందంటే ఈ స్మార్ట్ బ్యాండేజ్లో ఇన్ని క్లీనింగ్ ప్రాసెస్లు ఉండవు. నువ్వు ఒకసారి బ్యాండేజ్ అప్లై చేస్తే ఈ బ్యాండేజ్ అనేది 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి, మెడికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాండేజ్లో దానివల్ల ఈ వూండ్ యొక్క హీలింగ్ అనేది జరుగుతుంది. ఇంకో ప్రాపర్టీ ఏంటంటే ఇక్కడ మనం స్మార్ట్ అని చెప్పి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వూండ్ యొక్క ఏమంటారు? ఈ వూండ్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎన్ని రోజుల్లో ఇది హీల్ అవుతుంది, అండ్ ఇంకేమైనా కొత్త బ్యాక్టీరియా వచ్చి ఇక్కడ అటాక్ అవుతుందా, ఈ మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం అప్లికేషన్ ద్వారా చూడవచ్చు. అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఇక్కడ స్మార్ట్ వాచ్ ఉందమ్మా. స్మార్ట్ వాచ్లో మనం పరిగెడుతుంటే స్మార్ట్ వాచ్ ఏం చేస్తుంది? స్టెప్ కౌంట్ చేస్తుంది అండ్ హార్ట్ బీట్ కౌంట్ చేస్తుంది అండ్ మనకున్న ఆక్సిజన్ లెవెల్స్ అనేవి కౌంట్ చేసి మనం అప్లికేషన్లో మనం చూడవచ్చు. ఇన్ ద సేమ్ వే ఈ బ్యాండేజ్లో కూడా ఆ వూండ్ అనేది ఎంతవరకు హీల్ అయింది, ఇంకా ఎన్ని డేస్ పడుతుంది, కొత్త బ్యాక్టీరియా ఏమైనా వచ్చిందా, ఆరెల్స్ పస్ ఏమైనా ఫామ్ అవుతుందా, దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మనం ఒక ఫోన్లో మనం చూసుకోవచ్చు. సో దాన్ని మనం స్మార్ట్ బ్యాండేజ్ అని చెప్పి పిలుస్తాం. సో స్టేట్మెంట్ 2లో వీడు ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే స్మార్ట్ బ్యాండేజ్ యూస్ చేస్తారో వాళ్ళకి నెంబర్ ఆఫ్ క్లీనింగ్ అండ్ డ్రెస్సింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాడు. కానీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఆ నెంబర్ని డిక్రీజ్ చేయడం కోసమే ఈ స్మార్ట్ బ్యాండేజ్ని తీసుకొచ్చారు. పాయింట్ అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ స్మార్ట్ బ్యాండేజ్ వాడటం వల్ల మనకి నెంబర్ ఆఫ్ క్లీనింగ్ కానీ ఆర్ ఎల్స్ డ్రెస్సింగ్ కానీ తగ్గుతుంది. ఇట్ విల్ బి డిక్రీజింగ్, ఇట్ వోంట్ ఇంక్రీజ్. సో స్టేట్మెంట్ 2 అనేది తప్పు. స్టేట్మెంట్ 2 తప్పు అయితే ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తే మనకి ఆప్షన్ ఏ పోతుంది, సి పోతుంది, డి పోతుంది, ఇంకా మిగిలేది 1 and 3. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ చూడండి. డేటా కలెక్టెడ్ బై ద బ్యాండేజ్ ఈస్ పాస్డ్ టు ఏ ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ విచ్ రిలేస్ ఇట్ వైర్లెస్లీ టు ఏ స్మార్ట్ ఫోన్ ఆర్ ఏ ట్యాబ్లెట్ ఫర్ రివ్యూ బై ఏ ఫిజిషియన్. అంటే ఏంటి? డాక్టర్ రివ్యూ చేయడం కోసం ఇక్కడ ఇచ్చిన కలెక్ట్ చేసిన ఆ వూండ్కి సంబంధించిన డేటా మొత్తం ఏదైతే ఉంటుందో ఆ డేటా మొత్తం కూడా మనం ఈజీగా డిజిటల్ ఫార్మాట్లో ట్రాక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆ డేటా మొత్తం డాక్టర్కి చూపిస్తే వాడు దానికి సంబంధించిన వాడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెడిసిన్స్ అనేది వాడు రాసిస్తాడనమాట. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో ఈ స్మార్ట్ బ్యాండేజ్కి సంబంధించిన స్టేట్మెంట్ 2 అనేది తప్పు అవటం వల్ల ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ టాపిక్స్ ఏవైతే మనం పిక్ చేసుకొని చేస్తున్నామో దెర్ ఈజ్ ఏ హ్యూజ్ ప్రాబబిలిటీ ఆఫ్ రిఫ్లెక్టింగ్ ఇన్ ఎగ్జామ్స్. ఎయిదర్ ఇట్ మైట్ బి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఆర్ ఇట్ మైట్ బి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఆర్ ఇట్ మైట్ బి యూపీఎస్సీ ఇప్పుడు జూన్లో వస్తున్న ప్రిలిమ్స్ కానీ. ఓకే రైట్. సో జాగ్రత్తగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ టాపిక్ ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నామో ఈ టాపిక్కి సంబంధించిన ఆల్రెడీ మీ దగ్గర ఉన్న మెటీరియల్లో ఏదో ఒక కంటెంట్ ఉంటుంది, వెళ్ళి ఒకసారి రివైజ్ చేయండి. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్స్తో పాటు ఎక్స్ట్రా పాయింట్స్ కూడా రివైజ్ అవుతాయి. మెయిన్ ఉద్దేశం ఏంటయ్యా అంటే ఈ ర్యాపిడ్ రివిజన్ కరెంట్ అఫైర్స్ సిరీస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పిక్ చేసుకుంటాం. ఓకే రైట్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. About 20% of people with chronic wounds are those with diabetes. Second statement చూడండి. Chronic non-healing causes a staggering financial burden on the healthcare system. ఇది స్టేట్మెంట్ నెంబర్ 2. సో ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇట్ వాస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్. మనం స్మార్ట్ బ్యాండేజెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాని యొక్క ఎక్స్టెన్షన్ అనమాట ఇది. సో జనరల్గా ఈ స్మార్ట్ బ్యాండేజెస్ తీసుకురావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే
నెంబర్ 1 ఆ నెంబర్ ఆఫ్ క్లీనింగ్ అండ్ రీడ్రెస్సింగ్ అవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడం కోసం. నెంబర్ 2 మెయిన్గా ఈ క్రానిక్ నాన్ హీలింగ్ వూండ్స్ ఏవైతే ఉంటాయో, ఏంటవి క్రానిక్ నాన్ హీలింగ్ వూండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెద్దగా మీరు ఓపెన్ చేసి రీడ్రెస్సింగ్ చేసి మళ్ళీ డ్రెస్సింగ్ చేస్తూ ఉంటే కొత్త బ్యాక్టీరియాస్ అక్కడికి వెళ్ళిపోయి ఆ వూండ్ అనేది హీల్ అవడానికి ఇంకా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. ఓకే, జనరల్గా ఈ క్రానిక్ నాన్ హీలింగ్ వూండ్స్ అనేవి ఎక్కువగా మనకి ఈ షుగర్ పేషెంట్స్లో కనిపిస్తాయి, అంటే డయాబెటిక్ పేషెంట్స్లో కనిపిస్తాయి. అంటే ఏంటి, ఫర్ సపోజ్ మీరు అబ్జర్వ్ చేయండి, మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్లో కానీ ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్స్ యొక్క పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైతే ఈ షుగర్తో బాధపడుతుంటారో డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఒక్కసారి కనుక దెబ్బ తగిలితే అంత ఈజీగా దెబ్బ అనేది అది నార్మల్ స్టేజ్కి రాదు. దేర్ ఆర్ మెనీ కేసెస్ ఒకవేళ కాళ్ళకి కనుక దెబ్బ తగిలితే ఆ కాళ్ళు తీసేయడం కూడా జరుగుతుంది. చేతికి దెబ్బ తగిలితే చేయి కూడా రిమూవ్ చేసేస్తూ ఉంటారు. ఎందుకు, అది లోపల పస్ ఫామ్ అయిపోయి అది మొత్తం బాడీ మొత్తం ఇదవుతూ ఉంటుంది. సో మెజారిటీ ఈ క్రానిక్ నాన్ హీలింగ్ వూండ్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా 80% ఆఫ్ ద పీపుల్ కనుక మనం గమనిస్తే 100%లో 80% ఆఫ్ ద పీపుల్ విల్ బి సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి దీని యొక్క డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ నాన్ హీలింగ్ వూండ్స్ కూడా వాళ్ళకే ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళ కోసం ఈ స్మార్ట్ బ్యాండేజ్ అనేది తీసుకురావడం జరిగింది. పాయింట్ అర్థమైందా? దాని తర్వాత ఈ క్వశ్చన్ ఒకసారి చూస్తే క్వశ్చన్లో వీడేం చెప్తున్నాడు, 20% ఆఫ్ పీపుల్ విత్ క్రానిక్ వూండ్స్ ఆర్ విత్ డయాబెటీస్ అన్నాడు. కాదు, 80% ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఈ క్రానిక్ వూండ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు డయాబెటీస్తో బాధపడుతూ ఉంటారనమాట. పాయింట్ అర్థమైందా? సో ఇక్కడ 20% కాదు 80%. సో స్టేట్మెంట్ 1 విల్ బి రాంగ్. స్టేట్మెంట్ 2 చూడండి. సో జనరల్గా స్టేట్మెంట్ 2 అనేది కామన్ సెన్స్ చెప్పేయచ్చు. ఏంటది, క్రానిక్ నాన్ హీలింగ్ కాసెస్ ఏ స్ట్రాగరింగ్ ఫినాన్షియల్ బర్డెన్ ఆన్ హెల్త్ కేర్ సిస్టమ్. పాయింటే కదా, కామన్ సెన్స్ చెప్పొచ్చు. ఏంటి, ఎప్పుడైతే ఈ క్రానిక్ నాన్ హీలింగ్ వూండ్స్ ఉంటాయో వాటి వల్ల ఈ హెల్త్ కేర్ సిస్టమ్ మీద ఫినాన్షియల్ బర్డెన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? నెంబర్ 1 డ్రెస్సింగ్ అనేవి ఎక్కువగా చేయాలి. ఎప్పుడైతే మనం డ్రెస్సింగ్ ఎక్కువ చేస్తూ ఉండాలో మనం ఎక్కువగా మనకి హాస్పిటల్స్కి విజిట్ చేస్తూ ఉండాలి. అండ్ ఆ మెటీరియల్ అనేది ఎక్కువగా కొంటూ ఉండాలి. అండ్ హాస్పిటల్స్లో కూడా వాళ్ళు ఏం చేస్తారు, కొత్త మందులు ఈ నాన్ హీలింగ్ వూండ్స్ కోసం వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి కొత్త మెడిసిన్స్ అనేవి తీసుకురావాలి. పాయింట్ అర్థమవుతుందా? ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఈ ఈ హెల్త్ కేర్ సెక్టర్ మీద ఎక్కువగా బర్డెన్ ఉంటుంది అనమాట. సో ఇది మొత్తాన్ని తగ్గించడం కోసం టెక్నాలజీని ఉపయోగించి ఈ నెంబర్ ఆఫ్ క్లీనింగ్ అవర్స్ తగ్గించాలి. అండ్ దాంతోపాటు ఇది ఎంతవరకు వస్తుంది ఆ వూండ్ అనేది ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి చాలా బాడీలో ఉన్న చేంజెస్ వల్ల ఆ వూండ్స్ కూడా చేంజెస్ ఉంటుందన్నమాట. సో ఒకే మందు అందరికీ పనిచేయదు. సో టార్గెటెడ్ మెడిసిన్ ఇవ్వాలి అంటే కనుక ఆ వూండ్ యొక్క హిస్టరీ మొత్తం మనకు తెలియాలి. సో అలా తెలియాలంటే ఈ స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఆ వూండ్కి సంబంధించిన డేటా మొత్తం కూడా మనం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే ఆ పేషెంట్కి ఎటువంటి అవసరం ఉంటుందో పర్టికులర్గా టార్గెటెడ్గా మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకటి, పేషెంట్స్ వైపు నుంచి కూడా అంత మనీ అనేది ఖర్చు అవ్వదు. ఇంకోటి, హాస్పిటల్స్ వైపు నుంచి కూడా రీసెర్చ్ చేయడం కోసం అంత ఎనర్జీ అనేది వాళ్ళు వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దాని యొక్క సొల్యూషనే ఈ స్మార్ట్ బ్యాండేజ్. ఇది పనిచేస్తుందా పనిచేయదా తర్వాత సంగతి, బట్ ఒక స్టెప్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, తర్వాత క్వశ్చన్ నెంబర్ 9. విత్ రిఫరెన్స్ టు అమృత్ ధారోహర్ స్కీమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. చూడండి, ఈ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ స్టేట్మెంట్ 1 చూడండి. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఎస్టాబ్లిష్ ఏ కాంప్రిహెన్సివ్ ఫ్రేమ్వర్క్ అండ్ రెడ్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్యాప్స్ ఇన్ ఫిషరీ సెక్టర్స్. స్టేట్మెంట్ 2 చూడండి. ద స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమృత్ ధారోహర్ స్కీమ్ అంటే ఏంటో చూడాలి. అండ్ జనరల్గా ఇది కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉందంటే జూన్ కాదు, మనకి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే రోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎవరైతే ఉంటారో ఆయన 2 స్కీమ్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఆ 2 స్కీమ్స్లో వన్ ఆఫ్ ద స్కీమ్ ఈస్ అమృత్ ధారోహర్ స్కీమ్. అండ్ ఈ స్కీమ్కి సంబంధించిన కొద్దిగా ఇన్పుట్స్ కనుక మనం చూసుకుంటే ఈ అమృత్ ధారోహర్ స్కీమ్ వాజ్ రిలేటెడ్ టు రామ్సార్ సైట్స్. ఏ సైట్స్ అమ్మా? రామ్సార్ సైట్స్. ఓకే, ఈ రామ్సార్ సైట్స్ ఏవైతే ఉంటాయో ఈ రామ్సార్ సైట్స్కి సంబంధించిన రిలేటెడ్ అయి ఉన్న స్కీమ్ అనమాట. సో జనరల్గా మనం రామ్సార్ సైట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం ఒకసారి రివైజ్ చేయాల్సిన పాయింట్ ఏంటయ్యా అంటే మనకి ఇండియాలో టోటల్గా 75 రామ్సార్ సైట్స్ అనేవి ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ 75 రామ్సార్ సైట్స్ ఉన్నాయో ఒకసారి మీరు గమనిస్తే లాస్ట్ 9 ఇయర్స్లో
ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ బిన్ ఇంక్రీజ్డ్ 3 times. అంటే ఏంటి, లాస్ట్ 9 years ముందు వరకు రామ్సార్ సైట్స్ కనుక ఒక 20 or 30 ఉంటే ఈ లాస్ట్ 9 yearsలో 3 times ఇంక్రీజ్ అయింది. అంటే ఏంటి, పర్ ఇయర్ 2-3 యాడ్ అవుతూ ఉంటే లాస్ట్ 9 yearsలో ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ ఇంటూ 3 times. కాబట్టి ఎప్పుడైతే ఈ రామ్సార్ సైట్స్ యొక్క నెంబరింగ్ ఇంక్రీజ్ అవుతుందో దీని యొక్క కన్జర్వేషన్ కోసం అండ్ ప్రొటెక్షన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఏంటది, అమృత్ ధారోహర్ స్కీమ్. అండ్ దీని యొక్క ఇంకో మెయిన్ ఉద్దేశం ఏంటయ్యా అంటే ఇకో టూరిజంని పెంచడం కోసం. ఏ టూరిజం? ఎకో టూరిజంని పెంచడం కోసం. ఓకే, దాంతోపాటు ఎకో టూరిజంని పెంచడం కోసం కూడా ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. దాంతోపాటు థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటయ్యా అంటే ఈజ్ సస్టైనబుల్ ఇకో సిస్టమ్ డెవలప్మెంట్. ఏంటది, సస్టైనబుల్ ఎకో సిస్టమ్ డెవలప్మెంట్. ఓకే, ఈ 3 గోల్స్గా పెట్టుకొని, ఈ 3 పాయింట్స్ని ఇంపార్టెంట్ ఎయిమ్స్గా పెట్టుకొని ఈ అమృత్ ధారోహర్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కన్జర్వేషన్ ఆఫ్ రామ్సార్ సైట్స్ కానీ ఆర్ఎల్స్ ఈ ప్రొటెక్షన్ ఆఫ్ రామ్సార్ సైట్స్ కానీ ఇక్కడ పబ్లిక్ని ఇంట్రడ్యూస్ చేస్తూ, అంటే పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తూ ఈ స్కీమ్ అనేది తీసుకురావటం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం చూడాల్సిన విషయం ఏంటంటే క్వశ్చన్లో ఏమడిగాడు, క్వశ్చన్లో ఇచ్చిన స్టేట్మెంట్స్ రైట్ ఆర్ రాంగా చూడాలి. క్వశ్చన్లో ఏమంటున్నాడు, స్టేట్మెంట్లో ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంతవరకు కరెక్టే, టు ఎస్టాబ్లిష్ కాంప్రిహెన్సివ్ ఫ్రేమ్వర్క్ అండ్ రెడ్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్యాప్స్ ఇన్ ఫిషరీ సెక్టర్స్ అంటున్నాడు. ఇది తప్పు. ఏ సెక్టర్ కోసం అమ్మా, దేనికోసం తీసుకొచ్చారు ఈ స్కీమ్? రామ్సార్ సైట్స్ కోసం. ఆ తర్వాత ద స్కీమ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఇది కూడా తప్పు. ఎందుకు? ఈ స్కీమ్ అనేది ఎవరు లాంచ్ చేశారు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ లాంచ్డ్ దిస్ స్కీమ్. కాబట్టి నెయిదర్ 1 nor 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 9. దీని తర్వాత క్వశ్చన్ నెంబర్ 10 కనుక ఒకసారి గమనిస్తే క్వశ్చన్ నెంబర్ 10 ఈస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1 చూడండి. ఇండియా అకౌంట్స్ ఫర్ about 3% of South Asia's mangroves. Second statement, mangroves are unique natural ecosystem having very high biological productivity and carbon sequestration potential besides working as a bioshield. చూడంగానే చెప్పొచ్చు ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఎందుకు? మ్యాంగ్రూవ్స్ కి సంబంధించిన డెఫినేషన్ ఈ స్టేట్మెంట్ లో ఉంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. మిస్టీ స్కీమ్ aims to comprehensively explore the possible area for development of coral reefs across the coastal states. ఇది థర్డ్ స్టేట్మెంట్. ఇది రైట్ రాంగో చూద్దాం. సో ఈ స్టేట్మెంట్స్లో చూడంగానే సెకండ్ స్టేట్మెంట్ రైట్ అని చెప్పేశాం. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్ 1 చూడండి. స్టేట్మెంట్ 1 ఏం చెప్తుంది? ఇండియా అకౌంట్స్ ఫర్ అబౌట్ 3% ఆఫ్ సౌత్ ఏషియాస్ మ్యాంగ్రూవ్స్. ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్, ఫ్యాక్చువల్ పాయింట్. సో జనరల్గా మ్యాంగ్రూవ్స్ని కనుక గమనిస్తే ఈ సౌత్ ఏషియాలో ఉన్న మ్యాంగ్రూవ్స్ మొత్తంలో కూడా 3% ఆఫ్ మ్యాంగ్రూవ్స్ ఈజ్ ఇన్ ఇండియా. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్టే. ఇది ఫ్యాక్ట్, జనరల్గా ఫ్యాక్చువల్ క్వశ్చన్. ఆ తర్వాత థర్డ్ స్టేట్మెంట్ చూడండి. మిస్తీ స్కీమ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మిస్తీ స్కీమ్ గురించి మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఎన్విరాన్మెంటల్ డే రోజు నరేంద్ర మోడీ ఏం చేశాడంటే 2 స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేశాడు. అందులో ఫస్ట్ స్కీమ్ ఈస్ అమృత్ ధారోహర్ స్కీమ్. ఇట్ వాజ్ రిలేటెడ్ టు రామ్సార్ సైట్. సెకండ్ స్కీమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద మిస్తీ స్కీమ్. ఈ మిస్తీ స్కీమ్ అంటే ఏంటి? దీని యొక్క అబ్రివేషన్ కనుక మనం గమనిస్తే M స్టాండ్ ఫర్ మ్యాంగ్రోవ్స్, I స్టాండ్ ఫర్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. రాసుకోవడానికి ట్రై చేయండి. మిస్తీ అంటే మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ and tangible incomes. ఓకే, సో ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటయ్యా అంటే టు రివైవ్ అండ్ ప్రొటెక్ట్ మ్యాంగ్రూవ్స్. సో ఇండియాలో ఉన్న మ్యాంగ్రూవ్స్ ఏవైతే ఉంటాయో, ఇండియాలో ఉన్న కోస్టల్ స్టేట్స్లో ఉన్న మ్యాంగ్రూవ్స్ ఏవైతే ఉంటాయో ఆ మ్యాంగ్రూవ్స్ అన్నిటిని రివైవ్ చేయడం కోసం అండ్ ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ ఈ స్కీమ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మిస్తీ స్కీమ్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఏ టైప్ ఆఫ్ స్కీమ్ అమ్మా ఇది? ఇట్ ఈస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటున్నామో మనకి ఇన్ జనరల్గా డిపెండింగ్ అపాన్ ద ఫైనాన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ దిస్ స్కీమ్స్ వేర్ డివైడెడ్ ఇంటూ 3. ఏంటవి? ఒకటి సెంట్రల్ సెక్టార్ స్కీమ్, ఇంకోటి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, ఇంకోటి స్టేట్ సెక్టార్ స్కీమ్.
ఇక్కడ సెంటర్ సెక్టర్ స్కీమ్ అంటే ఫినాన్స్ మొత్తం కూడా ఆ స్కీమ్కి కావాల్సిన మనీ మొత్తం కూడా 100% ఇట్ విల్ బి కంట్రిబ్యూటింగ్ బై సెంట్రల్ గవర్నమెంట్. అండ్ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ఫినాన్స్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి డివైడెడ్ అమాంగ్ ద స్టేట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కొంత అమౌంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కొంత అమౌంట్ ఇస్తుంది. ఎందులో? సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో. అండ్ దీని యొక్క ఇంప్లిమెంటేషన్ మొత్తం కూడా ఇట్ విల్ బి విత్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే. మూడోది స్టేట్ సెక్టార్ స్కీమ్స్. ఇందులో ఫినాన్స్ మొత్తం కూడా 100% ఇట్ విల్ బి కాంట్రిబ్యూటెడ్ బై స్టేట్ గవర్నమెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ రేషియో కనుక మనం గమనిస్తే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనేది 80% ఫినాన్స్ చేస్తుంది అండ్ స్టేట్ గవర్నమెంట్ అనేది 20% అనేది ఫినాన్స్ చేస్తుంది. అంటే ఏంటి? ఫర్ సపోజ్ 100 రూపీస్ కనుక ఈ స్కీమ్లో స్పెండ్ చేయాలనుకుంటే 80 రూపీస్ విల్ బి గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ 20 రూపీస్ విల్ బి గివెన్ బై స్టేట్ గవర్నమెంట్. పాయింట్ అర్థమవుతుందా? అండ్ సో దీంతో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ ఇండియాలో మ్యాంగ్రూవ్స్ ఏవైతే స్టేట్స్లో ఉంటాయో అలాగే అండమాన్ అండ్ నికోబార్లో కూడా యాజ్ వెల్ యాజ్ మనకి ఇటువైపు లక్షద్వీప్స్లో కూడా ఏవైతే మ్యాంగ్రూవ్స్ ఉంటాయో ఈ మ్యాంగ్రూవ్స్ అన్నిటిని రివైవ్ అండ్ ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 10లో స్టేట్మెంట్ 3 ఏం చెప్తుందంటే మిస్ట్ స్కీమ్ ఎయిమ్స్ టు కాంప్రిహెన్సివ్లీ ఎక్స్ప్లోర్ ద పాసిబుల్ ఏరియాస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ కోరల్ రీఫ్స్ అని చెప్పి చెప్తుంది. కోరల్ రీఫ్స్ కూడా మెరైన్కి సంబంధించిన థింగే, కానీ ఈ కోరల్ రీఫ్స్ అనేది ఈ స్టేట్మెంట్లో తప్పు. కరెక్ట్ ఏముండాలి అక్కడ? మ్యాంగ్రూవ్స్ అని చెప్పి ఉండాలి. వీడిక్కడ కోరల్ రీఫ్స్ అంటున్నాడు కాబట్టి స్టేట్మెంట్ విల్ బి రాంగ్. సో ఎప్పుడైతే థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అయిందో ఫస్ట్ అండ్ సెకండ్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 10. ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో నెక్స్ట్ క్లాస్లో దీనికి కంటిన్యూషన్గా మనం ఇంకో కొన్ని MCQs అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ వీడియో చేస్తున్నారో అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ దాంతోపాటు కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే. అండ్ ఇలాగే మనం ఎగ్జామ్కి వెళ్ళేసరికల్లా నాట్ లెస్ దాన్ 500 MCQs అనేవి మనం సాల్వ్ చేద్దాం. ఏది? గ్రూప్ 1 ఎగ్జామ్కి వెళ్ళే టైం కల్లా. ఓకే. సో మన టార్గెట్ ఏంటంటే we will be solving 500 MCQs which were relevant to exam. పాయింట్ అర్థమవుతుందా? ఇర్రిలెవెంట్ టాపిక్స్ కాదు, రిలెవెంట్ టాపిక్స్ మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్.